అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం యోగాలోని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఈ 7 సాధనల గురించి తెలుసుకున్నాము. 8వది చివరిది అయిన సమాధి. ఈ సాధన ఏమిటి? ఇందులో మనకి ఏం లభిస్తుంది? ఎలా చేయాలి? అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాము. యోగాలోని అత్యున్నతమైన స్థితే మనకి సమాధి స్థితి. ఈ స్థితి కోసమే మనం ముందు 7 సాధనలు చేయడం జరుగుతుంది. ఈ 7 సాధనల ద్వారా ఏకాగ్రతను పెంచుకొని ఒకే లక్ష్యం మీద మన మనసును నిలిపి ఆ లక్ష్యాన్ని పూర్తి చేసిన తరువాత వచ్చే స్థితిని మనం సమాధి స్థితి అంటాము. ఈ సమాధి స్థితిలో మునుపు ఉన్నట్టుగా ఎలాంటి ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ మనలో ఉండవు. ఒక నిర్లిప్తమైన స్థితిని మనం పొందగలుగుతాము. ఈ నిర్లిప్త స్థితిని మనం సమాధి స్థితి అంటాము. ఈ సమాధి స్థితిని మనం ఇంకో విధంగా ఆత్మ పరమాత్మలో లీనమవడం అని కూడా అంటాము. ఎందుకంటే ఈ స్థితిలో మనకి ఎలాంటి ఆనందం, బాధ, కోపం, చిరాకు ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఒక బ్రహ్మానందమైన స్థితిని మనం పొందుతాము. ఇలాంటి స్థితిని మనం 2 విధాలుగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అవి భౌతిక స్థితిలో ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో 2 స్థితులలో మనం అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. చాలా మంది ఏం చెప్తారంటే సమాధి స్థితి అనేది మనం వర్ణించడానికి వీలు కాదు, అలాగే అది అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి అంటారు. కానీ మనం భౌతిక స్థితిలోను మరియు ఆధ్యాత్మిక స్థితిలోను ఈ 2 విధాలుగా సమాధి స్థితిలో ఉన్నామా లేదా అనే విషయాలను మనం తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలి అనేది సంపూర్ణంగా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సమాధి స్థితిని భౌతికంగా ఇంకా ఆధ్యాత్మికంగా ఎలా తెలుసుకోవాలి అనేది చాలా రహస్యంతో కూడుకున్న సమాచారం. ఇది ఎలా తెలుసుకోవాలి, దీన్ని ఎలా అనుభవపూర్వకంగా మనం అర్థం చేసుకోవాలి అనేది మనం తర్వాత వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. స్వస్తి.